రేపు తెలంగాణలో రైతు భరోసా సంబరాలు నిర్వహించనున్నారు. సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం ఎదుట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇవాళ కేబినెట్ సమావేశం అనంతరం ప్రకటించనున్నారు. దీనికోసం రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద స్థలాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సిఎస్ రామకృష్ణారావు పరిశీలించారు. అతి తక్కువ కాలంలో 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల యొక్క ఖాతాల్లో జమ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. దానికి ప్రధాన కార్యదర్శి, ఆర్థిక కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈనాడు తొలకరికి ముందుగానే విత్తనాలు పెట్టే సమయంలోనే పంటలు వేస్తున్నటువంటి సందర్భంగా ఈనాడు 9,000 కోట్లు రైతుల యొక్క ఖాతాల్లో జమ చేసి వ్యవసాయ కార్యక్రమాలు సజావుగా నడిచేటట్టుగా ప్రయత్నం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మళ్ళీ రైతులతోటి వాళ్ళ యొక్క సంతోషాన్ని పంచుకోవటం కోసం ఈనాడు రైతు నేస్తం వేదిక నుంచి మళ్ళీ రాష్ట్ర రైతాంగంతో ముచ్చటించే సందర్భంగా ఈ రేపు సాయంత్రం ఇక్కడి నుంచే రాజీవ్ విగ్రహ సమక్షంలోనే ఇక్కడి నుంచి రాష్ట్ర రైతాంగంతో మాట్లాడే అవకాశం ఉంది. దాంట్లో ఈ సంవత్సరాల కాలంలో రైతాంగానికి చేసినటువంటి మేళ్లన్నింటినీ కూడా ఒకసారి రైతాంగానికి గుర్తు చేసి రైతు సుభిక్షంగా ఉండాలని, రైతు యొక్క పంటల్ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ కొనుగోలు చేస్తూ రైతుకు ఏ ఇబ్బంది లేకుండా చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి రైతాంగం తరఫున